హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఏం చేస్తుర్రా రే? అన్న మన దగ్గర నీళ్ళ మీద నడిచే బండి ఉందా? మన దగ్గరనా బండి లేదు కానీ బోట్లు ఉన్నాయి. మనం చేయొచ్చా బండిని? చేయొచ్చు, గలేమున్నది మాయొచ్చు. చేయొచ్చా? దీని మీద ఇళ్ళ మీద నడిచే బండి గలేమున్నది. దీని మీద అంటే చేరా ఏమో నాకు డౌట్ వస్తుంది. చేయొచ్చు, కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇలా ఇట్లా ఈ సైకిల్ కావచ్చు ఏదైనా బండి కావచ్చు రెండే టైర్లు ఉంటాయి కదా, రెండు టైర్ల మీద మనం వాటర్ మీద ఫ్లోట్ అయ్యే బండి అయితే తయారు చేయలేం. కాకపోతే దీన్నే మనం మొత్తం చేంజ్ చేసుకొని రిక్షా మెకానిజం ఏదైతే ఆ మెకానిజం లెక్క తయారు చేసుకొని ఒకవేళ దాని లెక్క మనం చేయాలంటే మాత్రం ఈజీ. చేద్దామా? వెల్డింగ్ నువ్వే వేయాలి. చదువుతామా అన్నావుగా, నువ్వే వేయాలి. డీప్ల గురించి నాకు తెలియదు కానీ పైప్ల గురించి చేస్తావుగా. సో ఓకే గాయ్స్, మన వాళ్ళు వచ్చేసి వాటర్ పైన నడిచే బైక్ అయితే తయారు చేద్దాం అంటారు. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే అదే తయారు చేయబోతున్నాము. సో చూద్దాం, ఖచ్చితంగా వాటర్ పైన ఒక బైక్ ని నడిపేంత వరకు మేమైతే ఈ ప్రాజెక్ట్ ని విడిచిపెట్టాము. సో ఈ రోజు అయితే, రేపు అయితే, ఎల్లుండి అయితే, 10 రోజులు అయితే, నెల అయితే మాకు తెలియదు. సో ఖచ్చితంగా వాటర్ పైన నడిచే బైక్ ని వచ్చేసి ఈ వీడియోలో మేమైతే తయారు చేయబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చేస్తున్న ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో ఇప్పుడు దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కటింగ్ అయితే అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఫ్రంట్ సైజ్ ఉంది, దాన్ని కూడా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే అది కొంచెం డౌట్ ఉంది. దానికి ఇప్పుడు అది ఆపేసి ఇప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో దీనికి కావాల్సిన బేసిక్ సంబంధించిన కింద ఏదైతే టైర్స్ ఉంటాయో దాని అయితే తీసుకుందాం. అప్పుడైతే మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ పోదాం. ఈ ప్రాజెక్ట్లో అయితే 3 రీమ్లు అయితే కావాలి. ఆ రీమ్లలో ఇది వచ్చేసి ఖరాబ్ అయింది, మొత్తం కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది. దీన్ని రిప్లేస్ చేయడానికి ఏంటంటే మన దగ్గర బగ్గీ ఉంది కదా, ఆ బగ్గీ దాన్ని తిప్పేసి వాడుకుందాం ఇక దీంట్లో. ఈ ప్రాజెక్ట్లో మనకి ఈ రిమ్ ఒకటే కావాలి, అందుకే ఈ టైరు ఈ ట్యూబు అందుకే ఇప్పేసినాం. చాలా టాస్క్ అయింది లేకున్నా కానీ స్కూల్ డ్రైవర్ తోటి కథం. ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి మన గ్యారేజ్కి అయితే వచ్చినాం. కాకపోతే తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎట్లా చేస్తామంటే దీన్ని ఫస్ట్ ఒక పార్ట్ తయారు చేస్తాం, తర్వాత ఒక పార్ట్ తయారు చేస్తాం, తర్వాత అవన్నింటిని అసెంబ్లీ చేస్తాం కదా. మేము తయారు చేసేటప్పుడు మీకు అర్థం కాకపోతుండొచ్చు, కాకపోతే లాస్ట్లో ఎప్పుడైతే మేము అసెంబ్లీ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. దీంట్లో మొత్తం అన్నిటికంటే మనకు కాంప్లికేటెడ్ ఏదైనా పార్ట్ ఉంది అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తంలో బ్యాక్ సైడ్ వీల్స్ని అలైన్ చేయడం, అంతేకాకుండా చైన్ దొక్కినట్లయితే అది ముందుకు పోయే విధంగా సెట్ చేయడం, అదొక పెద్ద టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్నే ఫినిష్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత వేరే ఐటమ్స్ ఏవైతున్నాయో దీనికి కావాల్సిన వేరే పార్ట్స్ అన్నింటినీ మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం. ఫస్ట్ మేము బ్యాక్ వీల్స్ తిరిగే విధంగా సెట్ చేసుకుంటాం. దాని బేస్ తయారు చేస్తున్నాం. దాని బేస్
ఇప్పుడు మేము తయారు చేస్తున్న బేస్ వచ్చేసి ప్రాజెక్ట్లో ఎక్కడ వర్క్ అవుతుంది అంటే మనకు బ్యాక్ సైడ్ వీల్స్ ఏవైతున్నాయో రొటేట్ కానీ వర్క్ అయితే అవుతుంది అనమాట. దానికోసం మేము ఈ సైజులో ఉండే బేరింగ్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీనిపైన పెట్టి అటాచ్ చేస్తాం. ఆ తర్వాత రెండింటిలో నుంచి వెళ్ళి ఈ పైప్ని అయితే సెట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏవో వర్క్ ఏంటి అంటే మనకు చైన్ దొక్కితే తిరగాలి కాబట్టి దానికోసం మన దగ్గర ఇదవుతున్నది దీన్ని ఫుల్ పిరిగడ్ అంటారు కదా. సో దీన్ని పైప్ అటాచ్ అయితే వేసుకుంటాం. ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ తొక్కినప్పుడు సైకిల్ని ఆటోమేటిక్గా ఈ బ్యాక్ సైడ్ 2 వీల్స్ ఏవైతున్నాయో అవైతే రొటేట్ అవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసిన బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి అటాచ్మెంట్ లాగా దీన్ని అయితే యూజ్ చేస్తాము. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు కింది బేస్ కాడ తొక్కేది ఉంటుంది కదా, ఆ తొక్కేది ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత పైన హ్యాండిల్ ఏదైతే ఉంటుందో దీన్ని రొటేట్ చేయడానికి హ్యాండిల్ దీని టాప్లో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని బెండ్ చేయడానికి ఈ విధంగా కట్ చేసుకున్నాం. జస్ట్ సింపుల్ దీన్ని బెండ్ చేయడానికి ఇలా పడితే అయిపోయాయి. మన వెయిట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే సెట్ అనుకో. ఓ తెగుతుంది రో కలాస్. ఇప్పుడు దీన్ని మంచి బందోబస్తు వెల్డింగ్ కొట్టుకుందాం. ఇక ఇప్పుడు మేము తయారు చేసే ఎట్లా అవుతుందో దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కొంగ తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏంటి అంటే మనకు దాన్ని ఏమంటారా హ్యాండిల్ అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే చెసిస్ తయారు చేస్తున్నాం మన వెహికల్ది. సో ఏమో చేస్తున్నాం అనుకోకూరే, కొద్దిగా ఆగం అవుతుంది. అదాన్ని మొత్తం చూసుకుంటా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా చేంజ్ చేస్తున్నాము. ఇది ఒక్కటి కొద్దిగా క్రాస్ అయింది, అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసినాము. ఇక్కడ కూడా కొద్దిగా క్రాస్ అయింది, దాన్ని కూడా అడ్జస్ట్ చేసి వెల్డింగ్ కొడుతున్నాం. ఇక్కడ నుంచి మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది కావచ్చు. నేను అంటే నేనే కాదు ఎవరైనా సరే నడిపేటోళ్ళు కూర్చునేది ఎక్కడ అంటే ఇక్కడైతే కూర్చుంటారు. లెవెల్ బాట్లు ఉన్న దగ్గర వాళ్ళకి సీట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ అయితే వస్తుంది అన్నట్టు, దాన్ని అటు ఇటు రొటేట్ చేయడానికి కిందికి ఫ్రంట్ వీల్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్లో మేము దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ చేసి ఏం చేస్తున్నాము అంటే వెనక సైడ్ ఒక టేబుల్ వేస్తున్నాము. మన లెవెల్లో ఎక్కాలనుకుంటే ఇటొకరు ఇద్దరు కూర్చోవచ్చే విధంగా. సో దీని మీద మొత్తం ఎంతమంది పోవచ్చు అంటే 3 అయితే పోవచ్చు. ఆ విధంగా తయారు చేస్తున్నాం దీన్ని. మన చాసిస్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ మొత్తం బాడీ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ అంటే నడిపే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ తొక్కే పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళి మన సైకిల్ ఏ విధంగా దొక్కుతామో అట్లా దొక్కొచ్చు. ఆ తర్వాత మనం హ్యాండిల్ పార్ట్ ఏదైతే ఉందో హ్యాండిల్ పార్ట్ వచ్చేసి ఇక్కడ అయితే వస్తుంది. సో ఇట్లా కూర్చొని ఇట్లా దొక్కొచ్చు. దీన్ని ముంగట రీమ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ నుంచి పుష్ వచ్చే కొద్దీ ముంగటికి మూవ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు చైన్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది అంటే లోపలికి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన మెకానిజం ఏంటి అంటే మన దగ్గర ఏదైతే ఇది మనం తయారు చేసుకుంటున్నామో ఇది వచ్చేసి మనకు సెంటర్లో అయితే ఉండొద్దు. ఒకవేళ సెంటర్ ఉన్నదనుకోరే రామ్ ఇది రామనక బామ్ అంటున్నా. ఇది వచ్చేసి దీన్ని రాకుతుంది, అంత బిస్కెట్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కొద్దిగా క్రాస్ పెడదాం లోపలికి. అక్కడ దిక్కన ఉండాలి కొంచెం. ఇది ఇలా మంచిగా ఫిక్స్ అయి ఉంది కదా, దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళి దాంట్లోకి ఇచ్చిన ఒక పైప్ బయటకు వెళ్ళిపోతుంది అక్కడిది వీలుకు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక పైప్ బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడికి వీలుకు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి, దీనికి కిందికి పోవాలి. బేరింగ్లు ఉన్నాయా ఈ పైన రావద్దు, కింద రావాలి. కాబట్టి దీన్ని హైట్ లేపుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ వీల్ సెటప్ మొత్తం తయారు చేసుకుందాము. ఆ తర్వాత ఇది చేసుకుందాం. ఫ్రంట్ వీల్ని మనం సెటప్ వేయడం కోసం ఏం యూజ్ చేస్తున్నామంటే ఫ్రంట్ కూడా మనకు ట్యూబ్తో నేను స్టార్టింగ్లో చెప్పినా కదా అదే విధంగా సెటప్ అయితే రాబోతుంది. సో దానికోసం మన దగ్గర ఈ ఓల్డ్ సైకిల్ సెటప్ అవుతుందన్నమాట, దీన్ని యూజ్ చేస్తున్నాము. కాకపోతే మనకు వీల్ పెద్దగా వస్తుంది కాబట్టి మేము ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవి కట్ అయిపోతాయి. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇవన్నీ పోతాయి. జస్ట్ మనం యూజ్ చేసే దీంట్లో తిరిగే మెకానిజం ఏదైతుందో ఇదే, ఇది ప్లస్ హ్యాండిల్ ఇది ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ట్యూబ్ పెద్దగా వస్తుంది కాబట్టి దాని సైజులోనే మనం ఫ్రంట్ వీల్ ఏదైతే మనకు మెకానిజం ఉందో దీని అంతా తయారు చేసుకోవాలి. ఇంతసేపు కష్టపడ్డ తర్వాత మన ఫ్రంట్ వీల్ సెటప్ ఏదైతే ఉందో అదైతే కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కడ అటాచ్ అయిపోయింది అంటే దీనికి ఇట్లా అటాచ్ అవుతుంది. అండ్ దీని నుంచి నేను మీకు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ విధంగా కిందకి ఇంకో ఫ్రంట్ వీల్ అయితే వస్తుంది. మన ఛానల్లో మీరు
మీరు చాలా రోజుల క్రితం ఒక వీడియో అయితే చూసి ఉంటారు. అదేంటిదంటే ఒక సైకిల్ మీద 4 టైర్ల సైకిల్ని తయారు చేసినాం కదా. అంటే కింద 2 టైర్లు ఉంటాయి, పైన 2 టైర్లు ఉంటాయి. సో దాంట్లో యూజ్ చేసిన సైకిల్ ఇది. మేము దగ్గర ఒక 2.5 years బ్యాక్ అయితే దీన్ని కొన్నాము. సైకిల్ అట్నే పెట్టున్నాం మా ఇంటికాడ. దీన్ని పట్టుకొచ్చిన ఈరోజు ఎందుకు అంటే మనకు తొక్కే మెకానిజం ఏదైతుందో అదైతే కావాలన్నమాట. సో ఈ సైకిల్లో నుంచి దాన్ని యూజ్ చేస్తున్నాం. సౌండ్ మరి అప్పుడు వాడినమాట, అప్పటి నుంచి ఎప్పుడు వాడలేదు. అందుకనే జామ్ అయింది. అలా మొత్తం ఆయిల్ పోసి మంచిగా క్లీన్ చేసుకుని దీన్ని కూడా కట్ చేసుకున్నాం. ఇంతకుముందు సైకిల్ ఎట్లా కట్ చేసినో దీన్ని అట్లే కట్ చేసి తొక్కే సెటప్ చేసుకోవాలి, ఇంకా వీల్ సెటప్ చేసుకోవాలి. ఈ 2 సెటప్ అయిపోయినాయి అనుకోండి, ప్రాజెక్ట్ డన్. ఇలా టెస్టింగ్ తీసుకుపోవడం. ముంగట తొక్కే చక్రం ఉంటుందో ఇప్పుడు వచ్చేసి ఇదైతే బాగా రిస్క్ ఉంది ఇప్పుడు. అందుకని బ్లేడ్ కూడా చేంజ్ చేసుకున్నాం ఇప్పుడే. కొత్త బ్లేడ్ తోటి వేస్తే ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఇక. ఇన్ని దెబ్బలు తాకినా సరే బాబాయ్ గానికి అయినా వాడు తట్టుకొని నిలబడుతున్నావు అంటే బాబాయ్ గాడు అమరుడు, ఎర్రి కాదు. ఏమైందిరా? బ్లేడ్ ఇరిగింది. ఎడిరిగిందిరా? మంచిగా ఉందిగా. బెండ్ అయింది. ఏం కాదు, ఏమవుతుంది బాబాయ్. ఇదే నువ్వు అమరుని బాబాయ్. బెండ్ అయితే ఓ ఇరిగిందిరా. ఏ బాబాయ్ ఇంకోటి బాబాయ్ ఏమనుకుంటాడు అంటే నాకు దెబ్బ తాకితేనే వీడియో కంప్లీట్ అవుతుంది అనుకుంటాడు. మూతి రాడి పందులు గంటే మూతి కలిగింది. వన్ టూ త్రీ. అమ్మా ఈ ప్రాజెక్ట్ మొత్తం తయారు చేసింది ఒక ఎత్తున్నది, ఇది ఒక్కటే ఒక్కటి ఇప్పింది ఒక ఎత్తున్నది. మొత్తం అంతా లూజ్ అయింది ఎక్కడదక్కడ. ఫస్ట్ ఆయిల్ కుప్పి కావాలి, దీంట్లో మొత్తం ఆయిల్ నింపాలి. ఆ తర్వాత ఇది ఏదైతే పార్ట్ ఉందో ఇది ఎక్కడ వస్తుంది అంటే మీకు చూపిస్తా. ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది వస్తుందా, దీని మీదకని చైను వెనక టైర్లు దింపేతాడి పోతుంది. ఇది మనం దొక్కినాం అనుకోండి, వెనక టైర్లు సర్ర తిరుగుతాయి. ఇది ఆనకుండా పర్ఫెక్ట్గా వెళ్ళి కొట్టాలి తాజీ మన పని అది. దీనికి ఫస్ట్ ఆయిల్ పోసి మంచిగా అడ్ చేద్దాము. ఇది వెల్డింగ్ కొట్టేటప్పుడు కావాలి లేదు నెత్తులు పడ్డది. దీన్ని వెల్డింగ్ కొట్టేటప్పుడు మొత్తం మీద అంటుకొని మంట రావాలి, అప్పుడే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు. ఆయిల్ ఇది ఆ రోజు అప్పుడు మనం చేసిన చూడు ఛాలెంజ్ ఆయిల్, అదేనా ఆయిల్? ఏది ఆ రోజు నెత్తిలో పోస్తుంది అది వేరే ఆయిల్. ఇప్పుడు మంచిగా ఉంది. ఇది కొద్దిగా ఫ్రీ అవుతుంది అన్నట్టు. కొద్దిసేపు సైడ్ పెట్టేదాన్ని. పొద్దుగా నుంచి తయారు చేసింది ఏంది ఈ జింగిడి. చూసేట అనిపిస్తుంది 5 నిమిషాలు అయిపోతుందేమో అనిపించింది. కాకపోతే మాకు 2 గంటలు పట్టింది ఫ్రేమ్ తయారీని. వెల్డర్ కొద్దిగా బోటుగాడు ఉన్నాడు, అది బాగా. మీరు ఉన్నారు ఎక్కడ ఉంటే వరకు అయిపోవు, మొత్తం ప్రాజెక్టే అయిపోవు. కలాస్. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు ముంగటి సైడ్ నేను కూర్చొని తొక్తా, నేను కాకుండా వేటలు కూర్చొని తొక్కుతారు. మిగిలిన వాళ్ళు అయితే బోర్ అవుతారు కదా, వాళ్ళందరూ బోర్ కాకుండా వాళ్ళకి సీట్ అన్నమాట వెనక కూర్చొని ఇద్దరే కూర్చుంటారు. ఇద్దరైనా సరే నువ్వు బయటనే ఉంటావు ఎట్లా ఇతర దగ్గర పెట్టి దగ్గర పెట్టాలి. గీర కూడా కూర్చోవచ్చు మంచిగా. అలా కూర్చున్నాం అనుకో, ముంగట లేచి వెనక పడతాడు మళ్ళీ. తిరమర అవుతుంది. ఇది కొట్టరా కాలు తిరమర అయింది, చిన్నగా అయింది అది. ఇటన్ సైడ్ అట్లా కట్టేసి ఈ
రాడ్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు నేను పట్టుకున్నది బ్యాక్ సైడ్ మనకు వీల్స్ దింపే సెటప్ అనమాట. ఇది కింద ఇట్లా వస్తుంది అన్నట్టు లోపల నుంచి వెళ్ళి, దీనికి మధ్యలో మనకు చక్రం అయితే వస్తుంది. పొద్దుగాల మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము ఇటువంటివి బేరింగ్స్ అయితే తీసుకొచ్చినాము. ఇవి మాకు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అయితే ఏదో ఒక ప్రాజెక్ట్లో వేస్ట్ అయితే కావు. ఇవి కొద్దిగా చిన్న సైజు తీసుకొచ్చినాము. సో ఇప్పుడు పోయి ఈ పెద్ద సైజు అయితే తీసుకొచ్చినాము. నిజంగా ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించి మేము దగ్గర ఓన్లీ సిద్దిపేటలో సామాన్లు వెతకనీకే ఒక 50 కిలోమీటర్స్ అట్లా తిరగవచ్చు. చాలా మొత్తం జల్లెడ పట్టిన సామాన్ల గురించి. సో దీంట్లో పొద్దుగాల కొద్దిగా బడ్జెట్ సేవ్ చేద్దామని చెప్పి సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చిన. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ స్క్రూలు ఇవ్వలేదు, ఇక్కడ కింద పెట్టేటి అవి ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇప్పుడు కొద్దిగా లూజీ తీసుకొచ్చినా కదా టైట్ వేసుకొని దీంట్లో స్క్రూలు ఉంటాయట. ఈ స్క్రూలు ఇచ్చిండు, అంతేకాకుండా ఎలంకి సెటప్ అయితే ఇచ్చిండు. ఎలంకి ఎదురా ఇది కూడా ఫ్రీగా ఇచ్చిండు అన్నమాలని చూసి. సో వీటిని లూజ్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నాం. 2 నిమిషాల పని. నువ్వు సెకండ్ హ్యాండ్ కానీ కప్పుకున్నామని నాకేమో తక్కువ అవుతుందేమని తక్కువ అవుతుంది. ఇప్పుడు డబల్ అయ్యా నీకు అది యూజ్ అవుతాయి అంటే బండి తయారైతే రాను ప్రాజెక్ట్ ఎట్లా వస్తాయి అనుకుంటారు. ఈ ఒక్కదానికి 10 బేరింగులు పెట్టే ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఓ బాబాయ్గా ఫస్ట్ దీంట్లో మధ్యలో చక్రమే వేయాలి ఇంత ముందు కింద పడ్డది జర చూస్తున్నాను. దిమాగ్ పని చేస్తే అయిపోయింది. చక్కగా అవుతాం ఇది కొద్దిగా. ఫస్ట్ నువ్వు చక్రమే నేను చెప్తా. గిది ఫస్ట్ చక్రమే చెప్తాను. ఎందుకు ఆగమవుతున్నావు? మెల్ల చేయొచ్చుగా. ఆ చక్రం కూడా దూర్రా బాబాయ్ కాదు, ఎడికి తిరుగుతుంది ఏం కథ అని. ముంగడికి తిరగాలి పట్టుకోసారి. దానికన్నా ఒక పానం నాకు తిప్పేది. అయ్యో ఎడు తింటే కానీ ముంగట్కే తిరగాలన్న. ముంగట్కి ఎట్లా తిరుగుతుంది? తిరమరే దీన్ని అంటే ఇప్పుడు ఇది బాబాయ్ గారు హ్యాంగ్ అయ్యండు. ఇప్పుడు ముంగడ తిరుగుతుంది. ఇక దీన్ని వెల్డింగ్ వచ్చినా అనుకో ఇట్లా తిరుగుతుంది అన్నట్టు. అది ఎటవుతుంది ఇప్పుడు? ఇట్లుంటుంది తిరమర కిందికి. ఎట్లా కూడా నీకు ఇట్లా ఉంటుంది. ఇగో తొక్కుతాం అంటే మొత్తం తిరుగుతా, ఈ పైప్ మొత్తం తిరుగుతా. ఇగో ఇది ఫిక్స్ అయి ఉంటుంది దీనికి కింద. ఈ పైప్ తిరుగుతుంది ఇట్లా. అదే ఎత్తున్నామని నేను చెప్పింది. యాక్చువల్గా మేము ఏమని ప్లాన్ చేసినామంటే ఈ బేరింగ్లు ఏవైతున్నాయో డైరెక్ట్ వెల్డింగ్ కొడదాం అనుకున్నాము. కాకపోతే కథ కలుతలేదట. తాజా కొద్దిగా ఇడిదిక్కేయాలి కింద దాన్ని కొద్దిగా ఇడిదికి కొట్టు. ఎంతైనా నట్లు నట్లే, వెల్డింగే. నట్లు ఇప్పుడు అయితే చూడరు ఎంత ప్రొఫెషనల్గా ఉందో ఇది. అదే మనం వెల్డింగ్ చేస్తే ఇంత జింగిడి ఉంటుండే. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటిది అంటే ఫ్రంట్ సైడ్ ఇంతకుముందు కట్ చేసుకున్న గడ్డ ఏదైతే ఉందో అది వెల్డింగ్ కొట్టుకోవాలి. దీన్ని పర్ఫెక్ట్గా అలైన్ చేసుకున్నాం అనుకో, అక్కడ అది ఒక్కితే ఇవి తిరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీల్స్ తయారు చేసుకోవాలి. ఆ వీల్స్ కూడా ట్యూబ్స్తోని. సో ఎట్లా తయారు చేస్తాం ఏం కదా అని చెప్పేసి మీరు ముందు అయితే వస్తారు. సో ఫస్ట్ వచ్చేసరి వెల్డింగ్ ఫుల్ వెల్డింగ్ ఒకటి కింద. ఇవరదాకా ప్రాజెక్ట్ తయారు చేస్తుంటే వికారాబాద్ నుంచి వెళ్ళి అన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఎంత వద్దన్నా సరే వాళ్ళు కలిసిపోయారు. ఆ తర్వాత ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చారు. మీరు వచ్చుడే మాకు హ్యాపీనెస్, మా గురించి ఇవన్నీ తేవాలని చెప్పేసి మేము ఏమి ఊరుకోము. అయినా సరే అన్న వాళ్ళు వద్దన్నా కానీ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు ఇస్తుండగా ఏమైనా తీసుకోవడం మంచిగా అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫుడ్ మొత్తం మన ఫస్ట్ టైం మన కొత్త స్టూడియోలో వీడియో అయితే షూట్ అవుతుంది. సో దీంట్లో అయితే తింటున్నాం. మీ దారా బాబాయ్ దాంతో డబల్ కమిట్ వచ్చింది. మచ్చగాడు వీడియోలో కనబడతలేడు అన్నారు కదా, వాడి హెల్త్ కొద్దిగా మంచిగా లేదు. వండుకున్నాడు పొద్దుగా నుంచి వండుకున్నాడు. నైట్ అందరం ఇక్కడనే వండుకున్నాం ఇదే స్టూడియోలో. నేను కూడా విన్నామన్నా. బాబాయ్ గారు, నేను, అందరం నువ్వు కౌంట్లోకి రావు. అన్నయ్య వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చి ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ పేరు మీద మేమైతే బిర్యానీ తింటున్నాం. బాబాయ్ అరే నీ ఐక్యూ వాడు. ఇవి సెంటర్లో వస్తుందా, ఇటు వస్తుందా, ఇటు వస్తుందా? ఇటు వస్తుంది. దాని ఏమనక ఇటు సైడ్ సెంటర్లో వస్తుందా, ఇటు వస్తుందా, ఇటు వస్తుందా? అటు లెఫ్ట్ సైడ్ రావాలి. మనకి తెలివి ఉంది, నీకు లేదు. అది రివర్స్ అవుతుంది. అవరా ఎటు వస్తుంది అది? ఈ సెంటర్లో వస్తుందా, ఈడ వస్తుందా? ఈడ పెట్టుకున్నా ఏం కాదు, మనం పెట్టుకున్న తిరగదు. మళ్ళీ ఇంకోటి
గుడ్ గుడ్ అంటే అది మనం ఎట్లా తయారు చేసుకుంటే అట్లా ఉంటుంది. దానికి పెద్ద చలో చలో మధ్య ఎక్కింది కదా. ఏ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడంటే ఏ కంపెనీ వాడు తయారు చేసినా కానీ రైట్ సైడే ఉంటుంది. మనం ఎటు ఇటు అంటే పెట్టుకోవచ్చు. మన కంఫర్ట్ మన కంపెనీ టెలి ఎక్స్పెరిమెంట్స్ కంపెనీ మనం కూడా లెఫ్ట్ సైడ్ పెట్టాలి దాన్ని. ఆప్షన్ లేదు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మన దగ్గర 3 ట్యూబ్లు అయితే ఉన్నాయి. ఈ ట్యూబ్లు వచ్చేసి దేని అంటే ట్రాక్టర్ ట్రాలీ ఉంటాయి కదా, ఆ ట్యూబ్లు అన్నమాట. మేము స్టార్టింగ్లో ట్రాక్టర్ ఇంజన్ ఇవి బ్యాక్ సైడ్ టైర్స్ ఏవైతే ఉంటాయో అవి తెప్పించినాము. కాకపోతే అవి వచ్చేసి బాగా పెద్ద అవుతున్నాయి, ప్రాజెక్ట్ వర్క్ కావు. సో అందు గురించి అవి రిటర్న్ ఇచ్చేసి ట్రాక్టర్ ట్రాలీ అయితే తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఈ ట్యూబ్స్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ వీల్ కోసం ఒక సెటప్ తయారు చేసుకుందాము. సో దాని సైజుని మెజర్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వీల్ది ఫ్రేమ్ అయితే తయారు చేసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ ట్యూబ్స్ని యూజ్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఎక్కడ దొరకలేదు. అండ్ ఉన్న జాగాలో కూడా ఎట్లుంది అంటే సంథింగ్ డిఫరెంట్ ఉండే. సో అందు గురించే కొత్తగా తీసుకొచ్చినామే. సరిపోతుంది కదా ఇది, నాకు తెలిసి ఎనఫ్ ఇది. ఇట్లా కొంచెం బనాస్ గాలి వచ్చినా మనకు సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి హబ్ లేకుండా హబ్ని రిమూవ్ చేసేసి మేమే మా ఓన్ హబ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే మేము 8x8 పైప్లను యూజ్ చేసి ఇట్లా ప్లస్ ఆకారంలో క్రియేట్ చేసుకుంటున్నాం కదా. ఒకసారి అది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఈ వీల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇక్కడ దీనికైతే ఫిక్స్ చేసేస్తాం అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఇప్పటిదాకా మేము ఒక టైర్ని తయారు చేసుకున్నాం చూసారు కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా ఒక ట్యూబ్ని వేసేసి అట్లా గాలి నింపినాం అనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ 2 వీల్స్ని కూడా సెట్ చేసుకున్నాం. If you think that you got it, hands up, put your money where your mouth is. If you think that you got it, hands up, put your money where your mouth is. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము 2 సైకిల్ చైన్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే 2 అటాచ్ చేసుకుంటున్నాం. ఒకవేళ తక్కువ ఎక్కువ అయినాయి అనుకోండి తర్వాత ఇంకోటి అటాచ్ చేసుకున్నాం. ఇంకేనా కింది సైడ్ ఏదైతే వర్క్ మనకు ఉండేనో అంతా ఫినిష్ చేసుకున్నాం. మెయిన్లీ ఇదే. సో ఇప్పుడు దీని వెహికల్ మొత్తాన్ని రివర్స్ వేసుకొని మనం బ్యాక్ వీల్ సెటప్ చేసుకుందాం. అంతేకాకుండా ఫ్రంట్ వీల్ సెటప్ కూడా చేసుకుందాం. పట్రా. ఓహో వెయిట్ అయింది మంచిగా, బాగా వెయిట్ అయింది కదరా. సింపుల్ తేలుతా ఆయన మునుగుతారా బాబాయ్. తెలుతుంది. చైన్ సిస్టమ్ వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీంతోనే భయం ఉండే సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇది అయిపోయిందంటే 90% మన ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినట్టే. ఇక ఆల్మోస్ట్ మన వాటర్ బైక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోనికి వచ్చింది. ఇప్పుడు మేము చేయాల్సిందల్లా జస్ట్ ఈ ట్యూబ్స్ని సెట్ చేసుకోవడం, అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ ట్యూబ్ని సెట్ చేసుకోవడం, మొత్తం ఎవ్రీథింగ్ డన్. ఇక పోయి వాటర్ టెస్టింగ్ చేసుడే. ఇక దీంట్లో మేము ట్యూబ్స్లో గాలి నింపుదామంటే టైం అస్సలు మేనేజ్మెంట్ కాలేదు, ఆగం అయిందంతా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని తీసుకొని పక్క విలేజ్కి అయితే వెళ్తున్నాము. పంచర్ షాప్ దగ్గర గాలి పెట్టిస్తాం, పక్కనే చెరువులో దీన్ని టెస్టింగ్ అయితే ఇస్తాం. కమా కాబట్టి
ఉంటే ఇద్దనే లేదే అలా చూసుకో కావాలంటే మరి అది ఎట్లా కొట్టిరు ఒకసారి ఆగవా? ఒకసారి అయితే కొడతా. పోనా పోనీ దించరా కిందికి దించినాం. అరే బట్టలు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము అబ్జర్వేషన్ ఏంటంటే మేము ఒక బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ చేసినాం. ఏంటిది అంటే ఇవి ఏవైతే ట్యూబ్స్ ఉన్నాయో ఆ రీమ్స్కి ప్రాపర్గా మేము గాలి అయితే నింపుకోలేదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే రీమ్ వచ్చేసి ట్యూబ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది ఒక పెద్ద మిస్టేక్ అయితే అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ పోయిందనుకో ఓకే, ఒకవేళ పోలేదనుకోండి మళ్ళీ రిటర్న్ తీసుకొని పోయి మళ్ళీ రేపు రావాలి. ఓకే గాయస్, నో ప్రాబ్లం. ఈరోజు వచ్చేసి డే 1 మాత్రమే. డే 1లో మేము మాతో సక్సెస్ కాలే కదా అని చెప్పేసి దీనికి మేము డిమోటివేట్ అయితే కాము. మేము పని వచ్చేసి ఏంటి అంటే దీన్ని సక్సెస్ చేయడమే. కావాలంటే దీనికి ఇక్కడికి ఎపిసోడ్ 1 అని పెట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్ 2 కూడా షూట్ చేయొచ్చు. కాకపోతే అట్లా చేస్తలేము. దీంట్లో చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసినట్లయితే ఖచ్చితంగా రేపు సక్సెస్ అవుతుంది. అదే మరి ఏడు ముఖం అయితే పెట్టుకోవట్లేదు. మా వాళ్ళు కూడా మంచి చేద్దాం మాటగానే ఉన్నారు. ఒకవేళ సక్సెస్ అయితే బ్యాక్ సైడ్లో మీకు ఏవైతే వాటర్ కనిపిస్తున్నాయో వాటర్లో మొత్తం తిరుగుతాం దీన్ని స్టార్ట్ చేసుకొని. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఎట్లయితే వచ్చినామో అట్లే చేసేస్తే ఏ దారిలో వచ్చినా దారినే చలో పోయి దీన్ని మొత్తం మళ్ళీ మోడిఫికేషన్ చేద్దాం. పరి నీకు వీల్స్ ఎంత తిరుగుతాలో అర్థమైతే లేదు. వీల్స్ తిరుగుతాలో తెలుసు. మన వాళ్ళు అందరూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఎస్టర్డే నైట్ కూడా మీరు చూసిరు కావచ్చు ఆల్రెడీ క్లిప్లో ఏం చేసినాం ఏం కదా అని చెప్పేసి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఏం చేసినాము అంటే ఏనారేది అయిపోయింది తీతే ఈ ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో ఫ్రంట్ వీల్ని అయితే అటాచ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ సైడ్ దీనికి ఏం అటాచ్మెంట్ లేక నేను వాటర్లో పోగానే ఇరిగిపోయింది. ఈరోజు మీరు చూసినట్లయితే ఒక స్క్రూ పెట్టి దీని మీద ఏం ఐటమ్స్ పడకుండా తాజ్గఢ్ బందోబస్తు వెల్డింగ్ అయితే కొట్టిండు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడైతే ఉంటారు. నాకు ఒక విషయం చెప్పుర్రా, ఎవడరా మీద అవి బాగా ఆలోచించింది ఇవి ఎందుకురా ఏవి టైర్ జరగొద్దంటే ఇడికించే నేను దాకా ఉండాలి. మధ్యలో వెల్డింగ్ వేద్దామని దానికి ఒక దీనికి వెల్డింగ్ కొడతారా? దాని మీద పడుతుంది అది పరద వేసుకోవాలి ఒకటి. అట్లయితే ఓకే, మంచిగా ఆలోచించారు. ఒకవేళ ఆలోచించకుండా మాత్రం ఇక అటు పోతానే వేస్తా. బాబాయ్ గారు అమరుడు అట్లా ఎందుకంటున్నా అంటే మన కళ్ళు తోడు మొత్తం నీళ్లు కారుతూనే నిన్న వెల్డింగ్ దగ్గర ఉండే వరకు అలా కొద్దిగా గాలి కొట్టుకోవాలి. మనం ఇలా కొద్దిగా గాలి కొట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. 8:30 వరకు చెరువులు ఉందాం అనుకున్నాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఎప్పుడు జరిగేదే. నో ప్రాబ్లం. There's something you're keeping inside, but I'm trying to get to know you much better. It don't matter how much time it takes. I just can't keep up. Whoa, I just can't keep up. I just can't keep up. I just can't keep up. I just can't keep up.
సక్సెస్ కాలేదని ఇవాళ ఇంకో ప్లాన్ తో వచ్చినాం. ఒకవేళ ఈ రోజు కూడా సక్సెస్ కాలేదనుకోండి, ఈ రోజు అయితే నాకు తెలిసి ఒకవేళ కాకుంటే ఇంకొక ప్లాన్ తో వస్తాం. కానీ ఎటు పెట్టి ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతాం. సో మొత్తానికి గైస్ 24 అవర్స్ కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన వాటర్ బైక్ వచ్చేసి ఓకే గాయస్, మొత్తానికి ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మన ఈ బైక్ ఏదైతే ఉందో దీన్ని వాటర్లోకి అయితే తీసుకెళ్తున్నాము. అండ్ వాటర్లో తొక్కనికి ట్రై చేద్దాం, చూద్దాం పోతా లేదా. చలో జామ్స్, చలో మెల్లగా. నువ్వేం చేస్తున్నావు మధ్యలో? బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు మధ్యలోకి వచ్చి. ఆపుతాడు ఆరేయాలన్న తాజా. యాక్చువల్ అసలు చెప్పానంటే ఎస్టర్డే మేము పోయిన లొకేషనే రాంగ్ లొకేషన్. ఎందుకంటే అక్కడ ఇంత మంచిగా మాకు స్పేస్ లేకుండే దీన్ని ఆపరేట్ చేయడానికి. సో ఈ రోజు కరెక్ట్ లొకేషన్కి వచ్చినాము. ఎక్కుతున్నా చూద్దాం, ఆపా అని చెప్పేసి. ఆపుతాడు రారా? ఆపుతుంది, చూద్దాం. చలో చలో 3 గట్టి పట్టుకోరే. 2 లైఫ్ జాకెట్లు తెచ్చుకోలే ఇవాళ ఎక్కుతావు నువ్వు మీదికి. అరే తిరిగిందిరా సెట్. ఏమైందిరా? షాపానా? ఇక్కడనే వినాయకుడిని నిమజ్జనం చేసారు. వాటర్ పైన సక్సెస్ఫుల్గా మనం అనుకున్న డైరెక్షన్లో దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే దీన్ని ఎట్లా మేము తయారు చేసినామంటే దీంట్లో రివర్స్ గేర్ కూడా ఉన్నది. ఇక్కడన్నా రివర్స్ గేర్ ఉంది, అంతేకాకుండా ఫ్రంట్ గేర్ కూడా ఉన్నది. ఫ్రంట్ గేర్లో కావచ్చు, బ్యాక్ గేర్లో కావచ్చు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి
దీని మీద ఎక్కువ వెయిట్ని అయితే మనం క్యారీ చేయలేం. అదే ఈ విట్ ప్లేస్లో మనం కనుక ట్రాక్టర్ ఇంజన్ బ్యాక్ సైడ్ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబ్స్ యూజ్ చేసినట్లయితే మా టీంలో అందరం ఎక్కిపోయినా కానీ ఆపుతుంది కావచ్చు. ఇప్పటిదాకా గాయస్ నేను ఒక్కరినైతే ఎంజాయ్ చేసినా కదా. ఇప్పుడు నాతో పాటుగా ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడంలో తోడైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిండు బాబాయ్ గారు అయితే వస్తుండు. బాబాయ్ దారా నేను వస్తున్నాను ఈ దగ్గరికి. ఎక్కడప్పుడు కింద పడతాయి అర్థం కలుపుకుంటూ పడవ కావచ్చు. ఈ సిచ్యువేషన్కు నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. బాబాయ్ గారిని ఉద్దరంగా పోతుండు అట్లని కాదు కానీ. సో ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గారు అయితే టెస్ట్ చేస్తుండు. చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా. వన్ రివ్యూ తిన్నారు. సో మొత్తానికి గాయస్ మీరు చూసినట్లయితే వాటర్ పైన తేలే బైక్ నేను స్టార్టింగ్లో ఇంట్రోలో ఏ విధంగా అయితే వేస్తున్నా ఆ విధంగా అయితే రెడీ చేసినాం. వాటర్ మీద సక్సెస్ఫుల్గా అది మీరు చూడొచ్చు ఫ్లోట్ అయితే అవుతుంది. అంతే కాకుండా తొక్కుంటూ అయితే వస్తుండు. సో దీంట్లో కొద్దిగా ఎఫర్ట్స్ అయితే పడుతున్నాయి. అంటే మనం గట్టిగా తొక్కితేనే అది పోతుంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే మేము ఏం ప్రాజెక్ట్ని తయారు చేస్తామంటే ఇప్పుడు తొక్కుతుండు కదా, అది తొక్కడం లేకుండా యాక్సలరేటర్ కావచ్చు లేదా ఇంకేదైనా మొత్తం సెటప్ని యూజ్ చేసి సేమ్ అదే విధంగా వాటర్లో పోయి వచ్చే విధంగా మేము తయారు చేస్తాం. కాకపోతే దాంట్లో ఎఫర్ట్స్ మాయి ఉండయి, ఎఫర్ట్స్ వచ్చేసి మిషన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ సపోర్ట్ చూపెట్టారు. ఇన్ని రోజుల తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా 25K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎంత కంప్లీట్ చేస్తారో ఏం కదా అని. టైర్ ట్యూబ్స్ ఏవైతున్నాయో అవి వచ్చేసి మేము కొద్దిగా చిన్న యూజ్ చేసినాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎఫర్ట్స్ కొద్దిగా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. అదే మనం తెచ్చిన పెద్ద టైర్లో పెట్టుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా అవి నీ హైట్ వచ్చావి మొత్తం సర్ర తిరుగు. కానీ ఏదేమైనా ఎక్స్పెరిమెంట్ మాత్రం సక్సెస్ అయితే అయింది. 2 days ఎఫర్ట్స్ పెట్టినాం. ఆల్రెడీ చెప్పినా కదా, ఒకవేళ ఈసారి కూడా సక్సెస్ కాకుండా ఇంకో ప్లాన్తో వద్దుంటామని అని చెప్పేసి. సో ఇంకో ప్లాన్ అయితే అవసరం లేదు. మీరు చూడవచ్చు వాటర్ మీద ఎంత మంచిగా ఫ్లోట్ అవుతుందో. కాకపోతే కొద్దిగా దమ్ అవుతుంది. మరి నీళ్ళ నానకుండా పోయి రావాలంటే తప్పదు మరి. సో మొత్తానికి గాయస్ ఇది మా వాటర్ బైక్ ప్రాజెక్ట్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఆల్రెడీ చెప్పినా కదా, ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయర్రి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఇంకా చిన్నదే ప్రాజెక్టు. నెక్స్ట్ రాబోతున్నది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్రేజీ ఎంజాయ్ చేస్తారు మొత్తం పొట్టు. అది ఎట్లా అంటే దాని గురించి నేను చెప్పలేము. హింట్ ఎక్కడైనా వ్లాగులు ఇస్తా. ఒకసారి మీరు వ్లాగులు మంచిగా అబ్జర్వ్ చేయరు, మీకు వెళ్తుంది ఎట్లా దాన్ని తయారు చేస్తామంటే పొట్టు ఎంజాయ్ చేస్తారు. ఇక మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఇన్స్టాల్ కూడా అబ్బా మస్తు రా అనుకుంటారు. అట్లా తయారు చేస్తాం దాన్ని. ఆ వీడియో త్వరలోనే వస్తుంది. త్వరలోనే అంటే తెలిసి ఇదే వారంలో కూడా రావచ్చు మేబీ. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ దీన్నే ఇంకా మాడిఫై చేసి ఇంకా మోటార్లు పెట్టి ఇంకా డిఫరెంట్గా తయారు చేద్దాం అవుతా
అది కూడా కామెంట్ అయితే వేయర్రి. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మీ పని. ఇలా హార్డ్ వర్క్ చేస్తూ డిఫరెంట్ మన ప్రాజెక్ట్ని తయారు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా పని.